హాయ్ అండి. శ్రావణ మాసం వచ్చింది కదండి. అమ్మవారికి పరమాన్నం ప్రసాదంగా పెడతాం కదా. ఈ విధంగా చేస్తే ఈజీగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. కావాల్సినవి ఏ విధంగా చేయాలో చూద్దాం. బియ్యము, సగ్గుబియ్యం ఒక గంట ముందే శుభ్రంగా కడిగి నానపెట్టుకుంటే అవి బాగా నానితే గుజ్జుగా ఉడుకుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో ఒక 1/2 లీటర్ పాలు పోసుకున్నానండి. అవి పాలు తెరలేటప్పుడు సగ్గుబియ్యం వేసి ఉడికించాలి. ఒక 5-10 నిమిషాల్లో సగ్గుబియ్యం ఉడుకుతాయండి. ఉడికాక అవి పైకి తేలుతాయి. అప్పుడు ఉడికినట్లు. అప్పుడు బియ్యం వేసి ఉడికించాలి. బియ్యం బాగా మెత్తగా ఉడికాక బెల్లం వేయాలండి. బెల్లం వేసాక కొద్దిసేపు ఉడికించాలి. ఉడికించాక నేతిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసి కలపాలి. కొంచెం చిటికెడు ఉప్పు కూడా వేయాలి. ఉప్పు, కొంచెం యాలకుల పొడి వేస్తే పరమాన్నం రెడీ అవుతుంది. ఈజీగా అవుతుంది, టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు.